Hi, hello, good evening. Welcome back to another crazy podcast. I know ఇన్ని రోజులు all these months మీరు చాలా ఫిల్మీ పాడ్కాస్ట్ కానీ లేదా సినిమాకి సంబంధించింది కానీ సెలబ్రిటీస్ యాక్టర్స్ అన్ని పాడ్కాస్ట్ చూసారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ our show we have Dr. Sirisha Rani. Hello. She's founder Medsi IVF and she's a fertility specialist. Dr. Sirisha garu ela unnaru? I'm good. కొంచెం nervous గా ఉన్నారా? No, nothing. నీతో చేస్తున్నా కదా అంతా I have to come out. ఓకే, ఒక్క 5 minutes అట్లా ఉంటుంది, తర్వాత ఐస్ బ్రేక్ చేద్దాము. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వి ఆల్ నో యు ఆర్ ఫౌండర్ ఫర్ మెడ్సి ఐవిఎఫ్. అది కాకుండా చాలా మందికి అసలు ఐవిఎఫ్ అంటే ఏంటి అనేది దే హ్యావ్ నో క్లూ. అసలు టెల్ మీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఐవిఎఫ్? ఐవిఎఫ్ ఈస్ లైక్ అసిస్టెడ్ టెక్నాలజీ. అంటే మామూలుగా కన్సీవ్ అవ్వలేని వాళ్ళకి, సో ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ కానీ సివియర్ మేల్ ఫ్యాక్టర్ కానీ చాలా ఇష్యూస్, అంటే లాంగ్ మ్యారిటల్ లైఫ్ విత్ ఆల్ సింపుల్ ట్రీట్మెంట్స్ కన్సీవ్ అవ్వని వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రానప్పుడు ఐవిఎఫ్ ద్వారా అసిస్ట్ చేస్తాము. సో ఇది లైక్ ఎగ్స్ డెవలప్ చేసి స్పర్మ్ ఎగ్ బయట ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ విల్ ట్రాన్స్ఫర్ ఇంటూ యూట్రస్ అగైన్. ఎగ్స్ స్పర్మ్స్ తీసుకొని రెండు ఫర్టిలైజ్ చేసి ఆ ఎంబ్రియోస్ మళ్ళీ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ ఫర్టిలైజేషన్ అంతా ల్యాబ్లో జరుగుతుంది. అంటే ట్యూబ్లో జరగాల్సిన ప్రొసీజర్ అంతా ల్యాబ్లో చేస్తాము. 5 days వరకు గ్రో చేసి అవి మళ్ళీ ఎంబ్రియోస్ని మళ్ళీ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అందరికీ అవసరం ఉండదు, వెరీ ఫ్యూ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి అవసరం ఉంటుంది. సో అది కూడా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సక్సెస్ రేట్ అరౌండ్ 50 to 60%. బట్ ఫస్ట్ టైం 100% ఎక్స్పెక్ట్ చేయకూడదు. దే హ్యావ్ టు టేక్ 1 to 3 cycles. ఓకే, సో ఎంత డ్యూరేషన్ పడుతుంది ఈ ప్రాసెస్? యూజువల్లీ ప్రొసీజర్ ఇట్స్ అరౌండ్ లైక్ 2 weeks. అంటే ఒక సైకిల్ అనుకుంటే మనకి రిజల్ట్ వచ్చేసరికి 1 month పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు యూజువల్లీ చాలా మందికి తెలియదు ఈ ఐవిఎఫ్ ఏంటి. యూజువల్లీ పీపుల్ ప్రిఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ ఇదంతా చాలా మంది భయపడతారు. అండ్ టెల్ us why we should choose IVF. Actually IVF is not needed for all the patients. Okay. So very few percentage need IVF. Okay. So generally first of all we prefer natural things. Pregnancy. Lifestyle modifications, exercise, diet. సో కొన్ని ఇప్పుడున్న యంగ్ జనరేషన్ చాలా జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమని, సో వెయిట్ లాస్ ఇవన్నీ ఇనిషియల్గా అడ్వైస్ చేస్తాము. అవి కూడా కానప్పుడు ఓన్లీ సింపుల్ టాబ్లెట్స్, ఓవ్యులేషన్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. సో అది కూడా లేనప్పుడు నెక్స్ట్ IUI అని ఉంటుంది, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. జస్ట్ స్పర్మ్ ప్రిపేర్ చేసి మొటైల్ నాన్ మొటైల్ సెపరేట్ చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఇంజెక్ట్ చేస్తాం. సో ఇవన్నీ ఫెయిల్ అయ్యి లాంగ్ మ్యారిటల్ లైఫ్ ఇంకా ఏది వర్కౌట్ కానప్పుడు, సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే IVF ఈస్ నాట్ ఎ స్ట్రైట్ ఆన్సర్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. బట్ దీనివల్ల పేరెంట్స్ కానీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండదు, 100% కరెక్ట్. బట్ ఇందులో కూడా ఇట్స్ ఎ వెరీ సేఫ్. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ప్రోటోకాల్స్ మారినాయి. సో 99.9% ఏం ఇష్యూస్ ఉండవు. బట్ సింపుల్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఎక్స్టర్నల్గా ఇస్తాం కాబట్టి దానివల్ల ఆ సైకిల్లో కొంచెం పెయిన్ అట్లా రావటానికి ఉంటుంది. అది కూడా వీ కెన్ మేనేజ్. రెండోది మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఐవిఎఫ్లో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. ఇప్పుడు హౌ మెనీ సైకిల్స్ ఆఫ్ ఐవిఎఫ్ వుడ్ యు రికమెండ్? జనరలీ 1 to 3 cycles ఆర్ ఫైన్. సో 1 to 3 cyclesలో రానప్పుడు సంథింగ్ ఇంప్లాంటేషన్ ఇష్యూస్ ఉండొచ్చు. జనరలీ 95% ఆఫ్ ద కపుల్ 1 to 3 cyclesలో కన్సీవ్ అయిపోతారు. ఎవరైనా హ్యాపీ కపుల్ ఇలా వచ్చి రిజల్ట్స్ మీతో షేర్ చేసుకో? మోర్ దెన్ 10,000 in all centers. Okay, how many centers you have? We have 8 centers in AP Telangana. Ante andaru everybody is happy. IVF is like in low limitation is success rate and cost. It's a little expensive procedure. Enta padutundi normally? If you can say andariki telisinde kada anda pedda. So it will be around 1 to 2 lakhs atla avutundi, depends upon the patient age, all factors batti. బట్ సక్సెస్ రేట్ వచ్చేసరికి ఈచ్ సైకిల్ అరౌండ్ 50-60% ఉంటుంది. సో దే హ్యావ్ టు ట్రై 1 to 3 cycles ట్రై చేయాలి. సో 100% ఎవరికి అష్యూర్ చేయలేము. ఈవెన్ ఎనీ కపుల్ వాళ్ళు అందరూ ఫస్ట్ సైకిల్లో అయిపోతుందని చెప్పలేము. సో 1 to 3 cycles ఇస్ ఫైన్. ఓకే, హౌ మెనీ ఎంబ్రియోస్ వి హావ్ టు ట్రాన్స్ఫర్? ఇట్ డిపెండ్స్ ఏజ్ బట్టి. కొంచెం యంగర్ ఏజ్ ఉండి దీనికి స్పెసిఫిక్ ఏజ్ సక్సెస్ రేట్ కూడా అంత ఏజ్, ఎగ్ రిజర్వ్ వాళ్ళ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది. సో ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి వీ కెన్ ట్రాన్స్ఫర్ 2 embryos.
సో ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, మళ్ళీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ ప్రిఫర్ టు ట్రాన్స్ఫర్ ఓన్లీ వన్ బ్లాస్టోసిస్ట్ అంటాం అనమాట. సో సింగిల్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. జనరలీ ఫర్టిలిటీకి ఐవీఎఫ్కి వచ్చిన వాళ్ళ ఏజ్ డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది కొంతమందిలో, వెయిట్ ఎక్కువ ఉంటారు. అవన్నీ ఉన్నప్పుడే కదా వాళ్ళకి కన్సెప్షన్ ప్రాబ్లం అవుతుంది. సో మళ్ళీ వీటితో ట్విన్ ప్రెగ్నెన్సీ మళ్ళీ అనుకుంటే ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. జస్ట్ వీ ప్రిఫర్ టు ట్రాన్స్ఫర్ వన్ ఎంబ్రియో. ఓకే. అంటే యూజువల్గా మీకు సక్సెస్ స్టోరీస్లో ఐ నో లైక్ యూ డెఫినెట్లీ దెర్ విల్ బీ సక్సెస్ స్టోరీస్. టెల్ మీ వన్ సక్సెస్ఫుల్ స్టోరీ విచ్ మేడ్ యూ రియలీ హ్యాపీ ఇన్ యువర్ కెరియర్. అంటే ఓకే ఇది కొంచెం కాంప్లికేట్ అయింది బట్ దిస్ టర్న్ అవుట్ టు బి ద గుడ్ వన్ అని మీకు ఏమైనా ఉంటాయి కదా? ఒక కపుల్ అయితే ఇది యాక్చువల్లీ స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్. అంటే జనరలీ ఇట్స్ ఏ మెడికల్ ఇష్యూ అంతే కదా, ఇట్స్ నాట్ ఏ పర్సనల్ ఫెయిల్యూర్. చాలా మంది ప్రెగ్నెన్సీ రాకపోవడం ఈ సోషల్ ఇష్యూస్ వల్ల ఇదేదో పర్సనల్ ఫెయిల్యూర్ కింద చాలా మంది ఉంటారు. ఆ స్ట్రెస్లో కొంతమంది మల్టిపుల్ సైకిల్స్ ఫెయిల్ అయినప్పుడు చాలా డిప్రెస్ అయిపోతారు. సో ఒక కపుల్ అలాగే మల్టిపుల్ సైకిల్స్ ట్రై చేసి కంప్లీట్ చేయకుండా వచ్చారు. సో జనరలీ ఎంబ్రియోస్ క్వాలిటీ ఉంటుంది, గ్రేడ్ 1 గ్రేడ్ 2 అయితే వీ ప్రిఫర్ టు ట్రాన్స్ఫర్. సో ఇక్కడ ఏంటంటే మంచి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీ రాదు, రీజన్ చెప్పలేము. వర్స్ట్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎందుకు అన్నది వీ కాంట్ సే. సో వాళ్ళకి ఎందుకు ఇంత గ్రేడ్ 3 క్వాలిటీ ఉన్నాయి, మీరు మల్టిపుల్ సైకిల్స్ ఆల్రెడీ డిప్రెస్డ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం ఒక్కోసారి చెప్పేస్తాము, ట్రాన్స్ఫర్ చేయంలే మీరు చేసేయండి ఏమైతే అది అయింది. సో వర్స్ట్ క్వాలిటీ ఎంబ్రియోతో కన్సీవ్ అయ్యి డెలివరీ కూడా అయ్యారు. సో దే ఆర్ హ్యాపీ. సో షీ సైకలాజికలీ డిప్రెస్డ్ అనమాట. సో వీఆర్ గివింగ్ హోప్ లాట్ ఆఫ్ పేషెంట్స్ కదా త్రూ ఐవీఎఫ్. బట్ ఐ థింక్ దట్ ఫీల్స్ వెరీ నైస్ కదా, లైక్ డైలీ you this procedure we do daily IVF procedures daily చేస్తాము. బట్ ఎట్ ద సేమ్ టైమ్ హ్యాపీనెస్ వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, రాని వాళ్ళందరూ. సో వీ హావ్ టు బ్యాలెన్స్. అంటే లైక్ జనరల్ గా పేషెంట్స్ కి కొంచెం ఇది కూడా ఉంటుంది, అదేంటి సక్సెస్ అవ్వలేదు ఇట్లా అనుకుంటారు అని కూడా అనుకుంటారా? సో అంటే ముందే కౌన్సిల్ చేస్తాము. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓ యు గైస్ డు దట్ ఆల్సో? ఓకే. అదర్వైజ్ జనరలీ ఎవరైనా ఎంత ఖర్చు పెడుతున్నప్పుడు దే ఎక్స్పెక్ట్ 100%. సో అది కాదు, దీనిలో లిమిటేషన్స్ ఉన్నాయి, యూ నీడ్ టు ట్రై మల్టిపుల్ టైమ్స్, ఈ అన్ని పర్సంటేజెస్ అన్ని క్లియర్గా కౌన్సిలింగ్ ఉంటుంది. సో అది అయిన తర్వాతే స్టార్ట్. మీరు పర్సనల్గా మాట్లాడే టీమ్ ఎవరు? మేము పర్సనల్గా మాట్లాడతాం, కౌన్సిలర్స్ కూడా ఉంటారు. సో అంటే ఇది యాక్చువల్లీ స్ట్రెస్ఫుల్ జర్నీ. సో వీల్ మేక్ ఇట్ ఏ సేఫ్ అండ్ స్మూత్ జర్నీ. సో వీ హ్యావ్ టు డూ దట్, అదర్వైజ్ వాళ్ళు ఇంకా డిప్రెస్ అయిపోతారు అనమాట. సో ఇట్స్ ఏ సోషల్ ఇష్యూ కాబట్టి చెప్పాను కదా, దే టేక్ ఇట్ యాజ్ అ పర్సనల్ ఫెయిల్యూర్, ఇది ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అనుకోరు. సో అది ప్రాబ్లం. అండ్ ఇప్పుడు అప్రోచ్ అయ్యే కపుల్ కానీ వాళ్ళకి ముందు ఏమైనా స్పెసిఫిక్ టెస్ట్ చేస్తారా మీరు? సో జనరలీ 1 year ట్రై చేసి కన్సీవ్ అవ్వకపోతే దే హ్యావ్ టు కన్సల్ట్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎనీ కపుల్ ఎవరైనా 1 year వాళ్ళు ట్రై చేసి కన్సీవ్ అవ్వకపోతే దే హ్యావ్ టు కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇఫ్ ఏజ్ ఇస్ మోర్ దెన్ 35 దే కెన్ కన్సల్ట్ ఆఫ్టర్ 6 months. ఎందుకంటే 35 తర్వాత ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి, అంటే ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది, ఇంకా మెడికల్ ఇష్యూస్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు. సో వాళ్ళు 6 months తర్వాత కన్సల్ట్ చేయొచ్చు. బేసిక్ టెస్ట్ ఉంటాయి. సో అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏదో ఓవ్యులేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు, హార్మోన్స్ ఉండొచ్చు, యూట్రస్లో ఉండొచ్చు, మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. సో మేల్ అన్నది ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇప్పుడు పర్సంటేజ్ 30 to 50% రీచ్ అయిపోయారు. బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలేడ్ కన్సెప్షన్. సో మేల్ ఎవాల్యుయేషన్ కూడా చేయాలి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చేయాలి, అండ్ సెమెన్ అనాలిసిస్ చేస్తాం. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బట్టి ఓవర్ వెయిట్, స్మోకింగ్, ఆల్కహాల్, ప్రొఫెషనల్ థింగ్స్లో హీట్ ఎక్స్పోజరు, ల్యాప్టాప్ ఎక్కువసేపు యూస్ చేయటము, స్ట్రెస్, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం, ఇప్పుడు తెలియదు కానీ అవన్నీ తర్వాత తెలుస్తాయి. ఓకే. సో అందుకే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్. సో ప్లాన్ చేయాలనుకునేటప్పుడే ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకుంటే బెటర్ 1 yearలోనే. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఎగ్ రిజర్వ్ ఉందా, ఒక సెమెన్ అనాలిసిస్, దీస్ ఆర్ ఆల్ సింపుల్ టెస్ట్ కదా. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ దే కెన్ ఆల్వేస్ వెయిట్.
లేదు ఏ ప్రాబ్లం ఉందో తెలియకుండా ఊరికే ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. లాంగ్ మ్యారిటల్ లైఫ్, ఏజ్ పెరిగే కొద్ది సక్సెస్ రేట్ అయితే ఉంది కాబట్టి మనం అందులో అంత థింక్ చేయాల్సిన అవసరం జస్ట్ ఆ మెంటల్ ప్రిపరేషన్ కానీ ఒక నైస్ డాక్టర్ కానీ. సో అపార్ట్ ఫ్రమ్ మన ఐవీఎఫ్ మెడ్సీ ఐవీఎఫ్లో ఇది కాకుండా వాట్ ఎల్స్ సర్వీసెస్ యంగ్ జనరేషన్ అంతా ఏదో కెరీర్ ఓరియంటెడ్ ఆర్ పర్సనల్ ప్రొఫెషనల్ ప్రిఫరెన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ. సో వాళ్ళు అలా కెరీర్ ప్లానింగ్లో 35 అలా దాటిన తర్వాత వస్తారు. సో అప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఛాన్సెస్ తగ్గుతాయి. సో వాళ్ళు ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అన్నది ముందే చేయించుకొని, సో ఇఫ్ నెససరీ వాళ్ళు కొంచెం ఎక్కువ కాలం డిలే చేద్దాం అనుకుంటే కనుక ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాము. ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా వాళ్ళు ఎగ్స్ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకొని ఓ 5 years ఎన్ని ఇయర్స్ అయినా డిలే చేసుకొని, అంటే వాళ్ళు వన్స్ సెటిల్ అయిన తర్వాత కెరీర్లో ఎడ్యుకేషన్ అయిన తర్వాత దే కెన్ ప్లాన్. సో అంటే వాళ్ళ రీప్రొడక్టివ్ పొటెన్షియల్, ఫర్టిలిటీ పొటెన్షియల్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లేదంటే తర్వాత ఎగ్స్ తగ్గిపోయిన తర్వాత ఏం చేయలేము, అప్పుడు ఎగ్ డొనేషన్ అలాంటి ట్రీట్మెంట్స్ ఆప్ట్ చేయాల్సి వస్తుంది ఏజ్ వెళ్తే కనుక. బేసికలీ ఏంటంటే బై బర్త్డే సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి, ఒక 2-3 million ఎగ్స్ ఉంటాయి. ప్యూబర్టీకి వచ్చేసరికి కొన్ని lakhsలో ఉంటాయి. సో ఈ ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఏజ్ గడిచే కొద్ది ఎగ్స్ డిక్లైన్ అయిపోతూ ఉంటాయి. సో ఆఫ్టర్ 35 ర్యాపిడ్ డిక్లైన్ ఉంటుంది. సో ఇది తెలుసుకొని నిజంగా పోస్ట్పోన్ చేయాలనుకుంటే ఇప్పుడున్న జనరేషను ప్రిజర్వేషన్కి వెళ్ళటం బెటర్. ఎగ్స్ కానీ స్పర్మ్ కానీ ఫ్రీజ్ చేసుకోవాలి. డిలే కావాలనుకునే వాళ్ళు. సో చాలా మంది ఇప్పుడు ప్లాన్ చేయటం 30sలోకి వెళ్ళిపోతుంది, ఒకప్పుడులా 20sలో లేదు కదా. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంబ్రియోస్ ఉంటాయి కదా, సో ఈ అన్యూజ్డ్ ఎంబ్రియోస్ తో ఏం చేస్తారు? ART లా ఉంటుంది. సో అవి డిస్కార్డ్ చేయటమే. పేషెంట్ కన్సెంట్ తీసేసుకొని వన్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయారు అనుకోండి, ఇఫ్ దే డోంట్ వాంట్ టు ఫ్రీజ్ ఫర్దర్ డిస్కార్డ్ చేసేయ్. ఓకే, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. వెరీ స్ట్రిక్ట్ లా. ART లా ఇస్ వెరీ స్ట్రిక్ట్. వాట్ ఇస్ ART లా? అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ. ఇది IVF ప్రొసీజర్స్ ఏ ఏజ్ వాళ్ళకి చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, అసలు చాలా ఉంటుంది. క్లినిక్స్ లో పర్మిషన్స్ ఉండాలి. సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ల్యాబ్ ఫెసిలిటీస్ ఏంటి, కండిషన్స్ ఏంటి, అవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, పర్మిషన్స్ కానీ ఏదన్నా కానీ. సో ఇప్పుడు ఈ IVF ఫెయిల్ అయింది, ఎగ్ డొనేషన్కి వెళ్ళాలనుకుంటే అది కూడా లీగల్గా చాలా రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యి చేయాలి. ఎలా పడితే అలా చేసేటానికి ఉండదు. వీ హ్యావ్ టు ఫాలో ద లా. స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఏమైనా ఉంటాయి మీకు, ఇవి ఫాలో అవ్వాలి? ఉంటాయి. అంటే అలా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ ఏజ్ నుంచి మనం IVF చేయొచ్చు, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఆల్ ఎగ్ డొనేషన్ కావాలనుకుంటే గైడ్ లైన్స్ ఏంటి, అట్లా. సో ప్రతి దానికి ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు యాజ్ అ డాక్టర్ యూ విల్ బి టేకింగ్ కేర్? అంటే మెడ్సీ IVF అనే ఒక క్లినిక్ లో వాట్ ఆర్ ద ఒక డెఫినెట్లీ వెన్ అ పేషెంట్ ఆర్ అ కపుల్ కమ్స్ చాలా జాగ్రత్తగా వస్తారు, వాట్ అష్యూరెన్స్ యూ విల్ గివ్ దెమ్ యాజ్ అ డాక్టర్? సో కపుల్ వచ్చేటప్పుడే వాళ్ళు ఆల్రెడీ సమ్హౌ డిప్రెస్డ్ కానీ అంటే కొంత లోగానే వస్తారు, అంటే ఇది కన్సీవ్ అవ్వలేకపోతున్నా అన్న టెన్షన్ యాంగ్జైటీతోనే వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని అసలు ప్రాబ్లం ఏంటి అన్నది ఎవాల్యుయేట్ చేసి వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ పర్సనల్గాను, అండ్ వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని కరెక్ట్ చేయడానికి వీ హ్యావ్ టు మేక్ దేర్ IVF ఆర్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ జర్నీ స్మూత్గా ఉండేలాగా, సేఫ్గా ఉండేలాగా ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాం. రెండోది కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఫైనాన్షియల్ పార్ట్ అవ్వచ్చు, సైకలాజికల్ పార్ట్ అవ్వచ్చు. సో ఆ కౌన్సిలింగ్ అన్నది వాళ్ళకి ఒక ర్యాపో బిల్డప్ చేయాలి డాక్టర్కి పేషెంట్కి. సో వాట్ వాస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే కాంప్లికేటెడ్ అంటే మల్టిపుల్, అంటే ఏ రీజన్ లేకుండా మల్టిపుల్ సైకిల్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్ని చాలా తక్కువ సార్లు. అలాంటప్పుడు కొంచెం ఇట్స్ ఏ ఛాలెంజ్ ఫర్ డాక్టర్ అండ్ పేషెంట్. సో వాళ్ళు ఎంత టెన్షన్ పెడతారో మేము అంతకంటే ఎక్కువ టెన్షన్ పెడతాం. IVF చేసిన తర్వాత, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2 weeksకి రిజల్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ చేస్తాము. సో వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో, అసలు మేము చేసిన ప్రొసీజర్ సక్సెస్ అయిందా లేదా అని మాకు అంతే టెన్షన్ ఉంటుంది. ఓకే. సో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? 20 years. వావ్. వాట్ ఈస్ యువర్ బేస్? అంటే మీ యొక్క
క్వాలిఫికేషన్స్ కానీ మీరు ఇందులో ఎలా ఎక్స్పీరియన్స్? సో ఇనీషియల్ 9 years అండ్ నేను వర్క్ చేశాను పాపులర్ ఫర్టిలిటీ సెంటర్లో. తర్వాత నేను 2013 నుంచి సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని, సో నౌ వీఆర్ ఇన్ 8 places. సో 8 centers ఉన్నాయి ఏపీ తెలంగాణలో. సో హైదరాబాద్లో గచ్చిబౌలిలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎప్పుడైనా ఒక సైకిల్ ఫెయిల్ అయినప్పుడు వాట్ విల్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్? అంటే మీరు దాన్ని అనలైజ్ చేస్తారా ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి? సో రీజన్స్ ఇప్పుడు ఒక 10 years మ్యారిటల్, జనరలీ ఐవీఎఫ్ చేసేది ఎప్పుడు అంటే మోర్ దెన్ 7 years 6 years మ్యారిటల్ లైఫ్ కన్సెప్షన్ కష్టం ఉంటుందంటేనే ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాం కదా. సో ఐవీఎఫ్ చేశాక వాళ్ళ ఇష్యూస్ చాలా వరకు తెలుస్తాయి. సో ఎగ్ లెవెల్లో, స్పర్మ్ లెవెల్లో ఎంబ్రియోస్ ఎట్లున్నాయి, సో అవన్నీ అసెస్ చేసుకొని, సో ఐవీఎఫ్ అయిన తర్వాతనే మనకి చాలా ఇష్యూస్ తెలుస్తాయి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయితే దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ అని, అంటే ఇప్పుడు ఎగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎంబ్రియోస్ అస్సలు బాగా రాలేదు, అలాంటప్పుడు ఆప్షన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీ ఎగ్ బాగాలేదు, యూ మే నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ సైకిల్స్, ఆర్ యూ కెన్ టేక్ ఏ అదర్ ఆప్షన్ లైక్ ఎగ్ డొనేషన్. ఎవ్రీథింగ్ ఇస్ పేపర్. We give every documentation. అన్ని ఎంబ్రియోస్ చూపించి ట్రాన్స్ఫర్ చేస్తాము. we give all the images, we take all the precautions. అంటే ఎంబ్రియోస్ మార్కింగ్ కానీ ఫ్రీజింగ్ అప్పుడు వాళ్ళ వైల్స్లో కోడ్స్ ఉంటాయి. సో అవన్నీ బ్యాక్ అన్ని నోట్ చేసుకుంటాం పక్కడబందిగా. అదర్వైజ్ ఆబ్వియస్లీ వాళ్ళకి మన యాజ్ అ క్లినిక్ వెరీ డెలికేట్ ఇష్యూ కదా, షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎలాంటి టెక్నాలజీ యూస్ చేస్తారు శిరీష గారు? అంటే జనరలీ ఆ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాము, ఏ కన్స్టర్లో పెట్టాము, ఏ లెవెల్లో పెట్టాము, అంటే చాలా మెటిక్యులస్గా ప్లాన్ సెపరేట్ టీమ్ ఉన్నారు, ఎంబ్రియాలజీ టీమ్. అంటే ఎవ్రీ సెంటర్ హ్యాస్ ఇట్. ఇప్పుడు ఇంకా ఏఐ అవి వస్తే ఇంకా కోడింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మోర్ అడ్వాన్స్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. ఓకే, ఎప్పుడైనా పాజిటివ్ రిజల్ట్ వచ్చేసింది, ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది, దాని తర్వాత ఏంటి? దాని తర్వాత ఏమైనా స్పెసిఫిక్ కేర్ ఉంటుందా? సో ఫస్ట్ 3 months వరకు వీ హ్యావ్ టు సపోర్ట్ ఎక్స్టర్నల్లీ, హార్మోన్స్ అని, ప్రొజెస్ట్రాన్ అవన్నీ ఇవన్నీ ఎక్స్టర్నల్గా. ఇది ఇస్ అన్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్. సో వీఆర్ డూయింగ్ ఎగ్నెస్ట్ నేచర్, అంతే కదా, న్యాచురల్గా అవ్వట్లేదు, వీఆర్ అసిస్టింగ్ ఇన్ ల్యాబ్. సో వీ హ్యావ్ టు సపోర్ట్ టిల్ 12 weeks, అంటే 3 months వరకు సపోర్ట్ చేస్తాము ఎక్స్టర్నల్గా హార్మోన్స్ అన్ని రీప్లేస్ చేసి. ఆఫ్టర్ 12 weeks అంటే ఆఫ్టర్ 3 months ఇట్స్ లైక్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ, ఏం డిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ 12 weeks వీల్ సపోర్ట్. కాకపోతే ఇందాక నేను చెప్పాను 50 to 60% సక్సెస్ అని. ఐవీఎఫ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత క్యారీ హోమ్ బేబీ అంటాము. డెలివరీ వరకు వెళ్ళేలోపు కాంప్లికేషన్స్ ఉండొచ్చు. క్యారీ హోమ్ బేబీ మళ్ళీ అరౌండ్ 40% అట్లా ఉంటుంది. ఈ ఫస్ట్ 12 weeksలో కొంతమందికి అబార్షన్స్ ఉంటాయి. సో కాంప్లికేషన్స్ ఈవెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలోనే అవి ఉంటాయి, బట్ అది వాళ్ళకి ఈజీగా వస్తుంది కాబట్టి అంత పట్టించుకోరు. ఇక్కడ చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. ఇందులో కూడా న్యాచురల్గా ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయి ఇందులో కూడా అయ్యే ఉంటాయి. అంటే వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చి Did you meet any of the babies that? we do. every first birthday అవని లేకపోతే 5 years అయిందని తెచ్చి చూపిస్తూ ఉంటారు. Okay, how do you feel అప్పుడు? I mean మన ప్రొడక్ట్స్. సో we feel so happy వాళ్ళని చూసిన తర్వాత. సో we get motivation from those babies. That's good to hear because I think మీరు it's to like work more పాజిటివ్లీ మీకు అనిపిస్తుంటది కదా. ఇప్పుడు ఈ ఎంబ్రియోస్ ఉంటాయి కదా, మీరు హౌ లాంగ్ దే కెన్ బి ఫ్రోజన్ అండి? ఎన్ని సంవత్సరాలైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. దానికి స్పెసిఫిక్ టెంపరేచర్స్ కానీ టెంపరేచర్స్ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్లో మెయింటైన్ చేస్తాము. సో పేషెంట్ వద్దు అనుకుని మనకి కన్సెంట్ ఇస్తే వీళ్ళు డిస్కార్డ్ దోస్ ఎంబ్రియోస్, అదర్వైజ్ మనం ఎన్ని ఇయర్స్ అయినా మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఒక సైకిల్ వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు, అప్పుడు ఏం ఆప్షన్ ఉంది కపుల్కి? అన్నీ బాగానే ఉండి రాలేదు ప్రెగ్నెన్సీ అంటే వీల్ ఆస్క్ దెమ్ టు ప్లాన్ సెకండ్ సైకిల్. ఓకే, లేదు ఎక్కడైనా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎగ్ లెవెల్లో, స్పర్మ్ లెవెల్లో అస్సలు క్వాలిటీ బాగాలేదు అన్నప్పుడు అదర్ ఆప్షన్స్ ఇస్తాము. అదర్వైజ్ సెకండ్ ఐవీఎఫ్కి వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో జనరలీ చెప్పాను కదా 2 embryos ట్రాన్స్ఫర్ చేస్తే ఈచ్ ఎంబ్రియోకి ఒక 20-25% ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ దే విల్ గెట్ అరౌండ్ 50% పాసిబిలిటీ. సో మళ్ళీ ఇంకో సైకిల్ ట్రై చేసుకోవాలి. కొందరికి ఎక్స్ట్రా ఎంబ్రియోస్ వస్తాయి, సో అవి ఫ్రీజ్ చేస్తాం. ఫస్ట్ టైం రాని వాళ్ళకి ఆ ఎంబ్రియోస్ యూస్ చేసి సెకండ్ టైం ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ టైమే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు 3 years లేటర్ 4 years లేటర్ ఆ ఎంబ్రియోస్ యూస్ చేసుకొని సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కపుల్ కానీ లేదా మదర్ కానీ పేరెంట్స్ ఫాదర్ కానీ స్పెసిఫిక్ డైట్ అలాంటిది ఉంటుందా? జనరలీ ఒబేస్ అంటే ఓవర్ వెయిట్ ఉంటారు చాలామంది, పీసీఓ ఇష్యూస్ అట్లా ఉన్నప్పుడు. సో వాళ్ళు బిఎంఐ మోర్ దెన్ 30 బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే కనుక ఒక 1-2 months వాళ్ళకి డైట్ అది ఎక్స్ప్లెయిన్ చేసి వెయిట్ లాస్ అట్లీస్ట్ 10% ఆఫ్ ద వెయిట్ లాస్
కంపల్సరీ. కంపల్సరీ. వాళ్ళ మంచికే కదా ఆబ్వియస్లీ. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఏమైనా హ్యాబిట్, స్మోకింగ్, ఆల్కహాల్ అట్లా ఉంటే క్విట్ చేయాలి. స్లీప్ సైకిల్ ప్రాపర్గా ఉండాలి. డైట్లో లో కార్బ్స్ అంటే గ్రీన్ లీవ్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్, అంటే అవి జంక్ ఫుడ్స్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. సో కార్బ్స్ తగ్గించమంటాం. ప్రోటీన్ డైట్, అట్లా డైట్ కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్ కౌన్సిలింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో ఈ స్లీప్ సైకిల్, స్ట్రెస్, ఇవన్నీ మేనేజ్ చేసుకోమని. సో అంటే ఇప్పుడు ఐవీఎఫ్ అంటే స్ట్రైట్ అవే ఏ రోజు వస్తే ఆ రోజు అవ్వదు. సో ఇవన్నీ అసెస్ చేసుకొని కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసి వెయిట్ తగ్గమని చెప్పి, ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే ఒక 1 సైకిల్ తర్వాత నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాం అన్నమాట. అంటే ఈ క్వాలిటీ, ఈ ఎగ్స్ గానీ ఈ ఎంబ్రియోస్ క్వాలిటీ మీకు ఎలా తెలుస్తుంది? ఇది ల్యాబ్ లో అంటే ఇప్పుడు టెస్టింగ్ లో తెలిసిపోతుందా? సో వన్స్ oocytes అంటే మనం ఐవీఎఫ్ చేశాక ఆ ఫ్లూయిడ్ లోంచి ఎగ్స్ పికప్ చేస్తారు. సో అందులో ఎగ్ క్వాలిటీ తెలుస్తుంది. సో ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఎంబ్రియో డివిజన్ ఉంటుంది. ఈ రోజు ఫర్టిలైజ్ చేస్తే రేపు 2 సెల్, 4 సెల్, 8 సెల్ అట్లా 5 days వరకు మనం గ్రో చేస్తాం. సో ఈ లోపు మనకి ఇష్యూస్ చాలా తెలుస్తాయి. ఇప్పుడు 12 eggs వస్తే నెక్స్ట్ డేకి 10 ఫర్టిలైజ్ అవుతాయి. అలా డే 5 వచ్చేసరికి 4 or 6 ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా అయితే కొంతమందికి డే 5 వచ్చేసరికి 1, 2 కూడా ఉండలేదు అనుకో, సో ప్రాబ్లం ఉన్నట్టు. సో అట్లా ఫస్ట్ సైకిల్ అసెస్ చేసుకున్నాక సెకండ్ సైకిల్లో చేంజెస్ ఉంటే, మేము చేయాల్సిన చేంజెస్ ఉంటే మేము చేస్తాము, వాళ్ళు చేయాల్సిన ఉంటే వాళ్ళే చేస్తాం. జనరలీ హెల్త్, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న, వెయిట్, ఇవన్నీ కరెక్ట్ చేసుకుని వెళ్తారు. సప్లిమెంట్స్ ఇస్తాము, లేదంటే అదర్ ఆప్షన్స్ చెప్తాము. డెఫినెట్లీ దిస్ ఇస్ అ లెంథీ ప్రాసెస్, స్ట్రెస్ఫుల్ ప్రాసెస్, అందులో డౌటే లేదు. బట్ యాజ్ అ డాక్టర్, యాజ్ అ మెడ్సీ ఐవీఎఫ్ ఫౌండర్, you will give your 100% to make sure your couple is we'll give our best. Yeah. But tell me one thing, ఇప్పుడు ఇన్ని క్లినిక్స్ ఉన్నాయి, tell me why couple should come to మెడ్సీ ఐవీఎఫ్ and how are you guys special? So అంటే from the first consultation we take care of those, అంటే వాళ్ళ ఇష్యూస్ కానీ, ఇప్పుడు డైట్ కన్సల్టేషన్ కాకుండా ఫస్ట్ యు విల్ మేక్ ష్యూర్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ దే జర్నీ స్మూత్ గా ఉండడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు స్ట్రైట్ అవే రాగానే ఐవీఎఫ్ చేసేయటం కాదు, చిన్న చిన్న ఇష్యూస్ కరెక్ట్ చేస్తాము. వాళ్ళకి అవి అడ్రస్ చేయాలి. డైటీషియన్ కౌన్సిలింగ్ ఉంటుంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఈ చిన్న చిన్న ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. తర్వాత వాళ్ళతో మాకు ర్యాపో డెవలప్ అయినాక, ఐ మీన్ నిజంగా ఐవీఎఫ్ అవసరం అయితేనే విల్ సజెస్ట్ అనమాట. సో అట్లా వాళ్ళు అంటే అంత స్ట్రెస్ఫుల్ లేకుండా చూస్తాము. అండ్ ల్యాబ్ కానీ, మానిటరింగ్ ఆఫ్ ద సైకిల్ కానీ, ఇప్పుడు వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు, ఇంటికి వెళ్ళాక చాలా డౌట్స్ వస్తాయి. సో వీ హ్యావ్ ఏ స్పెషల్ టీమ్ ఆఫ్ ద కౌన్సిలర్స్. వాళ్ళు ఎనీ టైమ్ దే కెన్ కాల్, దేర్ అవైలబుల్. ఎప్పుడైనా ఏమైనా ఈ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ వాట్సాప్ లో ఎప్పుడు. ఐ మీన్ సో మిడ్నైట్ కాల్స్ వస్తుంటాయా? వస్తాయి, అంటే తక్కువ వస్తాయి, బట్ డెఫినెట్లీ బట్ యు విల్ ఆల్వేస్ బి మేక్ ష్యూర్ దట్ మై కపుల్ ఇస్ ఆర్ పేషెంట్ 24/7 విల్ బి అవైలబుల్. ఓకే. సో అట్లా వాళ్ళ కన్సర్న్స్ అన్ని, అంటే డెలికేట్ ఇష్యూస్, ఇవన్నీ సోషల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ వాళ్ళకి కూడా ఆ ప్రెషర్ కూడా మీరు కొంచెం తగ్గిస్తా ఉంటే దే విల్ ఆల్సో ఫీల్ కంఫర్టబుల్. ఎంత మంది డాక్టర్స్ ఉంటారు మామూలుగా మెడ్సీ? సో ఇట్స్ we have like around 15 doctors. Everybody are well qualified doctors, specialists in fertility, and we have a good embryology team. Each center have in-house embryologists. So we have a good team in all centers. Okay. So ఏ ఏరియాస్ లో ఉన్నాయి శిరీష గారు బ్రాంచ్? సో హైదరాబాద్, గచ్చిబౌలి, విజయవాడ, వైజాగ్ లో 4 centers, and విజయనగరం, శ్రీకాకుళం. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, చాలా ఐ మీన్ ఇందులో ఫర్టిలిటీలో మేల్ ఫ్యాక్టర్ అన్నది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అసలు వాళ్ళు రావటానికే ఇష్టపడరు. బట్ దేర్ కంట్రిబ్యూషన్ వస్తుంది కదా, ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వచ్చి వాళ్ళ వల్ల కూడా, ఐ మీన్ వాళ్ళు కూడా తెలుసుకుని టెస్టింగ్ కి వస్తున్నారు. సో ఆ పర్సంటేజ్ ఇట్స్ లైక్ రీచింగ్ అరౌండ్ 50% బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, కెరీర్, స్లీప్, స్ట్రెస్, ఇవన్నీ జంక్ ఫుడ్, ఇవన్నీ ఇష్యూస్, మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. పొల్యూషన్ అవ్వచ్చు, ఏదైనా. సో వాళ్ళకి ఏంటంటే ఆండ్రాలజీ, వీ హ్యావ్ ఏ స్పెషల్ టీమ్ ఫర్ మేల్ ఎవాల్యుయేషన్ అండ్ మేల్ ప్రాబ్లమ్స్. సో ఒక్క ఫర్టిలిటీయే కాదు, అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయి, సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయడానికి వీ హ్యావ్ ఏ గుడ్ టీమ్ ఆఫ్ ఆండ్రాలజిస్ట్. I think that's I think what else do you guys need? You have everything here, and I think Dr. Sirisha Rani gives us that assurance of you can go to the clinic and you can go to the hospital and you can IVF. అంటే ద బెస్ట్ పార్ట్ నాకు నచ్చింది ఏంటంటే, వెళ్ళిన వెంటనే ఏదో బిజినెస్ చేసేసుకోవాలి, వెంటనే IVF కన్సల్టేషన్ అలా కాకుండా, దే ఆర్ అడ్రెసింగ్ ద మైన్యూట్ ఇష్యూస్ ఫస్ట్ తెలుసుకొని, అండ్ దే ఆర్ ఆల్సో మేకింగ్ షూర్ దట్
ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉండి మీరు ఎలిజిబుల్ అయితేనే ఐవీఎఫ్ కి దే విల్ టేక్ యూ గైస్. వెరీ స్మాల్ పర్సెంటేజ్ నీడ్ ఐవీఎఫ్, అందరికీ బట్ టెల్ మీ ఆబ్వియస్లీ, బట్ మా ఆడియన్స్ కి నాకు చాలా యంగ్ ఆడియన్స్ ఉంటారు, సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చెప్తాం? ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కొంచెం లైఫ్ స్టైల్ కానీ మార్చుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మనకే చెప్తున్నారు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ నేను కంప్లీట్గా ఆపేయమని ఎవరికి చెప్పను, బట్ డెఫినెట్గా దగ్గర పెట్టుకొని తగ్గించాలి. స్మోకింగ్ అయితే less than 5 cigarettes, ఇట్ ఎఫెక్ట్స్ మేల్ స్పర్మ్ క్వాలిటీ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు 3 or 5. అండ్ ఈ ఒబేసిటీ డెఫినెట్గా వెయిట్ కంట్రోల్గా ఉంచుకోవాలి. సో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. అండ్ స్ట్రెస్, ఇప్పుడున్న కెరీర్స్లో స్ట్రెస్ లేని జాబ్ ఏమీ లేదు. అది డాక్టర్ దగ్గర నుంచి ప్రతి ప్రొఫెషన్లో స్ట్రెస్ ఉంటుంది, అది తగ్గించుకోవాలి. అండ్ స్లీప్, ప్రాపర్ 8 hours స్లీప్ లేకపోతే హార్మోనల్ కార్టిజాల్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో అది కూడా ఇట్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ. దీస్ ఆర్ ద సింపుల్ ఇష్యూస్ ముందు మనం అడ్రస్ చేయాలి. అండ్ నేను ప్రివెన్షన్ అన్నాను కదా, సో ఫీమేల్ అనుకుంటే దే ఆర్ ప్లానింగ్ కెరీర్ ఆర్ పర్సనల్ ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అన్నది మీరు డెఫినెట్గా ఆప్ట్ చేసుకోవచ్చు. దానికి సింపుల్ AMH అని టెస్ట్ ఉంటుంది. సో మీరు మీ ఎగ్ రిజర్వ్ తెలుసుకోవచ్చు. అలాగే మేల్లో సింపుల్ సెమెన్ అనాలిసిస్ చేసుకుంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఒక్కసారి కన్సల్ట్ చేసి మీకు ఏం ఇష్యూస్ లేవనుకుంటే యూ కెన్ హ్యాపీలీ వెయిట్. అదర్వైజ్ ఇఫ్ నెససరీ యూ కెన్ ప్రిజర్వ్ యువర్ ఎగ్స్ ఆర్ స్పర్మ్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ని హ్యాపీగా మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్ కాకుండా. యూ కెన్ బ్యాలెన్స్ ఫర్టిలిటీ హెల్త్, అంటే బయాలజికల్ రియాలిటీ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ కెరీర్ అండ్ బయాలజికల్ ఇష్యూస్ అని. సో ఐ థింక్ ఐ నో డాక్టర్ శిరీష ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వైజాగ్లో. I've been to the Medsi IVF hospital. It's very welcoming and it's not like ఒక హాస్పిటల్కి వెళ్ళి మీకు, అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, నేను ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐ ఫీల్ దట్ ఒక లాంటి ఫీలింగ్, ఒక స్కేరీ ఫీలింగ్ వస్తుంది. బట్ వెన్ ఎవర్ యూ గో టు హర్ హాస్పిటల్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్. యూ డోంట్ ఫీల్ లైక్ యూ ఆర్ ఇన్ అ హాస్పిటల్. ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అండ్ ఫ్రెండ్లీ డాక్టర్స్, ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అండ్ ఇట్స్ వెరీ వెల్ మెయింటైన్డ్. ఐ బిన్ టు ద హాస్పిటల్ కపుల్ ఆఫ్ టైమ్స్, వైజాగ్లో కానీ లేదా హైదరాబాద్లో కానీ. అండ్ ఐ పర్సనలీ సజెస్ట్ యూ, ఇఫ్ యూ గైస్ ఆర్ లుకింగ్ ఫర్ whatever consultation కానీ ఏదైనా సరే, ఐ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. కింద మీకు కాంటాక్ట్స్ కానీ అన్ని డిస్ప్లే అవుతాయి. వెన్ ఎవర్ ఐ థింక్ కాల్స్ ఆర్ దే ఆర్ అవైలబుల్. సో ఐ థింక్ నా ఆడియన్స్కి నేను ఏం చెప్తానంటే, మనమందరం జెన్జీ, సో ఎటువంటి మొహమాటం లేకుండా ఇట్స్ ఓకే బాయ్స్, ఇట్స్ నో ప్రాబ్లం. యూ కెన్ టేక్, ఐ మీన్ నేను ఏం చెప్తానంటే రీప్రొడక్టివ్ హెల్త్ అవుతుందా అవ్వదని పక్కన పెట్టేస్తే దిస్ నో పాయింట్ ఆఫ్ కన్సల్టేషన్, you know, and very confidential they are. They won't as far as I know, naake teliyadu in years nunchi who she treats and cheppesi. So that assurance, they're very confidential and male place. Issues kuda we are addressing. We had a special male issues team. And I'm 100% sure that they're confidential. So aa bayam aithe meeku ledu. Asal pettukovaladu. We don't discuss anything with even parents vachna will ask them to sit outside and couple tone discuss chestaru. I think we addressed all the issues షార్ట్ అండ్ స్వీట్ గా అన్ని అడ్రస్ చేసాం. బానే బోర్ కొట్టించుకోకుండా మీకు. బట్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ వి కెన్ ఏంటంటారు, ఐ నో దిస్ ఇస్ నాట్ దట్ ఎంటర్టైనింగ్, బట్ ఐ థింక్ నాకు ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ గైస్, టు బి ఆనెస్ట్. నేను కూడా ఏమంటారు ఎప్పుడు యాక్టింగ్ ఆర్ మూవీ ఆర్ స్పోర్ట్స్ లవ్ ఇదే జరిగింది నాకు తెలుసుకున్నాను. కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఆల్సో లర్న్ టుడే. థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్. నేను నేర్చుకున్నా, ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ ఆల్సో. సో ఈ ఇన్ఫర్మేషన్ నా నుంచి మీకు పాస్ చేస్తున్నాను. ఎనీ క్వైరీస్, ఎనీ డౌట్స్, యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు ద క్లినిక్ అండ్ టేక్ యువర్ అపాయింట్మెంట్. శిరీష గారు, హ్యాపీ? Yeah, you're happy. Thank you. I'm waiting for your interview. No, that means a lot. So that's it for the night, guys. Thank you, Dr. Sirisha Rani garu, for I think you're the first doctors on my channel. Yes, she's the first doctors on my channel. I think this is going to be great. And we made it a nice 30 minutes interview. So thank you so much. And this is me, Nikhil Vijayanarasimha, signing off. And along with Dr. Sirisha Rani, founder Medsi IVF. Please do visit the hospital. You'll love it. Thank you, guys. Take care. Thank you. If any queries unte, you can always ask us. We'll do a different session again. Yes. Thank you, guys. Thank you. Okay.
ఓకే, అలా అన్నారా? అందరికీ నమస్కారం Yeah, బ్యాచ్ I కాదు am అంటే talking about myself. I am not only because you guys, some guys used to call me that. So I was talking about myself. So there's nothing to do with Kajal no, or anybody? definitely not. Nobody. It was just me. Nobody else. okay, did you happen to talk to her? No. No, I think she's quite cool. I Yeah. don't think she would even like think about it or and care asala- or even think that I've said this about her. I know her You very got little panic, bit. కొంచెం panic అయ్యారా మీరు? No, Like- I don't panic about this kind of stuff. I'm in the Himalayas in my head.